రిషిల్ అండ్ వాగ్దేవి. వాగ్దేవి పేరెంట్స్ అండ్ రిషిల్ పేరెంట్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాగ్దేవి పేరెంట్స్ మీ వివరాలు చెప్పండి ప్లీజ్. నా పేరు వేడి మాధవ్, నా భార్య పేరు శాంతి. ఏ ఊరండి మీది? మా సొంత ఊరు అయితే విజయనగరం, మా మిస్సెస్ గారిది శ్రీకాకుళం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో సార్ మీ వివరాలు సార్. నా పేరు కృష్ణ చైతన్య, తను పవిత్ర. మా హోమ్ టౌన్ ఆదిలాబాద్ సార్, కానీ వీఆర్ సెటిల్డ్ హియర్ హైదరాబాద్ లో. ఎస్. ఓకే, మీ ఇంట్లో దీపావళి ఎలాగుంటుంది? ఫుల్ క్రాకర్స్ కాలుస్తాం సార్, బాగా చాలా పిచ్చగా చాలా. ఫుల్ సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ఆ రోజు ఐఎమ్ నాట్ బాదర్డ్ సార్, ఒక్క రోజు ఒక్క రోజు. ఓకే, ఐ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. వాగ్దేవి ఎంత మంచి సింగర్ అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. వాగ్దేవి ఒక మంచి సింగర్ అని మీకు తెలుసా, లేకపోతే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది? తన ప్రయాణం, మీరు బిగినింగ్ లో తను ఒక సింగర్ అవుతుందని మీరు ఎలా అనుకున్నారు? ముందుగా ఈటీవీకి మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నాకు 2 పిల్లలు, సాయిదేవ్ హర్ష, వాగ్దేవికి అన్నయ్య. ఇప్పుడు వాడికి 26 ఏళ్ళు. కీబోర్డ్ ప్రోగ్రామింగ్, సింగింగ్, తను కూడా మంచి మ్యూజిషియన్. అబ్బాయి దగ్గర నుంచి నేను ఈ వేదిక మీద వాడితో పాడించాలని చాలా ఎదురు చూశాను బాలు సార్ ఉన్నప్పుడు. అది నాకు తీరలేదు. కానీ వాగ్దేవికి అవకాశం వచ్చి ఈరోజు తను ఇక్కడ పర్ఫామ్ చేసి మన మంచి మ్యూజిషియన్స్తోనూ, అలాగే మంచి జడ్జెస్తోనూ, మెంటర్స్తోనూ, అందరితోనూ కలిసి వర్క్ చేసి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ అండ్ పాడతా తీగ టీం. అండ్ వాగ్దేవి చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో అందరం మ్యూజిక్లో ఉంటాం కదా సార్. తను, మా హస్బెండ్ కూడా కీబోర్డు, మృదంగం డిప్లొమా చేశారు ఆయన. సో నేను కూడా కొద్దిగా గొప్ప పాడతాను. వాళ్ళ అన్నయ్య కూడా పాడతాడు కాబట్టి తనకి అట్మాస్ఫియర్ ఫస్ట్ మంచి హెల్ప్ అయ్యింది. దాంతోపాటు అమ్మాయికి చాలా సెల్ఫ్ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఆపాదించబడతారు కదా, ఒక పని ఎవరైనా చేస్తే ఆ పని నేను కూడా చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది పిల్లల్లో. సో తనకి చాలా ఎక్కువ అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, హర్ష ఆర్కెస్ట్రాకి బయట ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు తనకి మాటలు రాకపోయినా బ్రెయిన్లో ట్యూన్ ఉండేదేమో, మైక్ ఇవ్వకపోతే చాలా ఏడుపు అనమాట. మేము లీడ్ లేకుండా ఒక మైక్ తన గురించి ఆర్కెస్ట్రా వాళ్ళకి ముందే సౌండ్ ఆయనకి చెప్పి, మా పాప వస్తుంది, తనకి లీడ్ లేకుండా ఒక మైక్ ఇవ్వండి చేతిలో పట్టుకొని పాడుతూ ఉండాలి. తన వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళ అన్న కో సింగర్ పక్కన పాడితే తనకి మైక్ పని చేస్తుందా లేదన్నది తెలియదు వాస్తవంగా. కానీ తన మైండ్లో నేను పాడుతున్నాను, నాకు పాటొచ్చు, నేను కూడా పర్ఫామ్ చేస్తున్నాను అన్న ఒక తపన అమ్మాయిలో చాలా ఎక్కువ. అది నేను చూసి ఇంకా ఎంకరేజ్ చేయాలనుకున్నాను. నా ఎంకరేజ్మెంట్తో పాటు తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం తను పాడాలని లేదు, కానీ నాకన్నా ఎక్కువ తనకి పాడాలని కోరిక. బాగా పాడాలి, బాగా అందరూ మెచ్చుకోవాలి, ఆ తపన చాలా ఎక్కువ. సో నాకు తన హెల్ప్, తనకి నేను హెల్ప్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, సీజన్ 20లో కంటెస్టెంట్గా వచ్చినప్పుడు ఎట్లాంటి సింగరో, ఇవాళ ఎట్లాంటి సింగరో ఎంత తేడా తెలుస్తున్నది మాకు తెలుస్తున్నది. ఎంత డిఫరెన్స్ మీకు తెలిసిందా? రిషిల్ని మీరు సీజన్ 20లో కంటెస్టెంట్గా వచ్చే ముందు తను పాడగలడు అన్న ధైర్యం ఉండిందా, లేకపోతే వాడేమైనా నచ్చపెట్టి లేదు సరే నేను పాడతానన్నప్పుడు సరే ఓకే ట్రై చేద్దామని పంపించారా? సార్ యాక్చువల్గా అయితే రిషిల్కి ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే ఉండింది. వాడు ఆల్మోస్ట్ 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. బట్ గైడెన్స్ అనేది కానీ అలాంటిది సరిగ్గా లేదు. గురువులు మారడము, సో కరెక్ట్ గైడెన్స్ లేకుండా మధ్యలో బ్రేక్ వచ్చి ఒక 2 years. సో బట్ ఎప్పుడైతే సీజన్ 20కి వచ్చాడో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాడికి అన్ని మైకేల్ జాక్సన్ కైండ్ ఆఫ్ లైక్ అంత ఫాస్ట్ బీట్ డిస్కోస్ అట్లాంటివి చాలా ఇష్టం. సో అవే వింటూ వచ్చి పాడతా తీగకి వచ్చినప్పుడు కూడా మేము మీ ఫస్ట్ సీజన్ 19 ఉంది కదా సార్, మన సాయి చరణ్ వీళ్ళందరూ అది చూపించి మేము చెప్పేవాళ్ళం, చూడు ఇలా చేయాలి, పార్టిసిపెంట్స్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉండాలి, స్టేజ్ పైన ఇది చేయాలి. ఐఎమ్ సో సారీ, ఐ ఫీల్ ది హీట్ యాక్చువల్లీ ఈ స్టేజ్ పైన. నాకు అర్థమవుతుంది ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటిది అన్నది. కానీ సో అలా అన్ని వేరే షోస్ కూడా చూసేవాడు, ఇవి కూడా చూసేవాడు. ఇంట్రెస్ట్ చాలా ఉండేది, బట్ కరెక్ట్ గైడెన్స్ లేకుండింది. బట్ నేను పాడతా తీయగాకి చాలా సీరియస్గా అండ్ ఆనెస్ట్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు రిషిల్ నేర్చుకున్నది ఏదైనా ఉన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. 20లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత అసలు ఎప్పుడూ ఆపలేదు. ఈ 2.5 yearsలో ఎప్పుడూ ఆపలేదు. డైలీ మార్నింగ్ 5కి లేస్తాడు, 1 గంట సాధన చేస్తాడు, ఒక 2 hours ఆల్మోస్ట్ మ్యూజిక్ పైనే ఉంటాడు సార్. కీబోర్డ్ కానీ, డ్రమ్స్ కానీ, ఇలా సాఫ్ట్వేర్ నేర్చుకుంటాడు, ఏదో మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ లాంటిది. సో ఈజ్ ఇన్ టు ఇట్.
కంప్లీట్లీ ఒక 2.5 years నుంచి ఇదే చేస్తున్నాడు తను. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు అచీవ్ చేసిన దానికి యాజ్ మదర్, ఫాదర్ అండ్ మా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాట్ ఓన్లీ రిషిల్ సార్, నేను ఈ 12 మంది వెళ్ళిపోయిన 2 పిల్లలతో పాటు కలిపి వీళ్ళు ఈ 12 మంది కూడా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. బికాస్ ఈ ఏజ్లో నేను ఇక్కడ, ఐఎమ్ 40 సార్, ఈ ఏజ్లో నేను ఇక్కడ నిల్చొని మాట్లాడాలంటే ఐఎమ్ లిటిల్ షేకీ. కానీ వీళ్ళు ఇక్కడ ఉండి ఇంత చేస్తున్నారంటే దట్స్ వెరీ కమెండబుల్. యా, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ని మీరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయవలసిందిగా ప్రార్థన. మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ గురించి ప్లీజ్ డీటెయిల్స్ చెప్పండి. పాట జగదానందకారక, సినిమా శ్రీరామరాజ్యం, మ్యూజిక్ ఇళయరాజా గారు, రాసింది జొన్నవిత్తుల గారు, పాడిన వారు బాలు గారు ఇంకా శ్రేయ ఘోషల్ గారు. దీనికి దీపావళికి సంబంధం ఏంటి ఈ పాటకి? అంటే బ్రో ఇప్పుడు రాముడు రావణాసుని చంపిన రోజు దసరా, అప్పుడు చంపేసిన తర్వాత 14 years వనవాసం ఉండి రిటర్న్ వస్తారు కదా అయోధ్యకి, దీపావళి రోజు వచ్చారంట. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిక పూర్ణ కుంభముల స్వాగతాలు పలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే, న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగిలే నవరత్న కాంతిని రాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామ దర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే. రామ
రాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అది ఎవరు కంపోజ్ చేశారు లాస్ట్ ఆ సంగతి నేను ఐడియా చేశాను సార్. అవునా అవును సార్. మొత్తం ఆ లాస్ట్ పల్లవి మొత్తం నువ్వే కంపోజ్ చేసావు లేదు సార్ ఆ ఇంప్రూవైజేషన్ ఇంప్రొవైజేషన్స్ రాజా గారికి చెప్పావు లేదా లేదు సార్. చెప్పలేదా లేదు సార్. భలే సింక్ లో ఉండింది బాగా చేశాడా కంపోజింగ్ అది ఇంప్రొవైజేషన్ అంతా సూపర్ సూపర్ చేశాడా బా క్యా బాతే రే థ్యాంక్ యూ సార్. జడ్జెస్ నువ్వు అసలు ఈ పాట పాడతావో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోగా అమ్మో ఎంత బాగా పాడావో ముఖ్యం నీకే చెప్తున్నాను. నేను ఇక్కడ ఏమైనా చేస్తాను నువ్వు అక్కడ మేడం మాట్లాడుతున్నాను నువ్వు అక్కడ Ma'am. లిసన్ టు దట్ ఎస్ మ్యామ్. ఇప్పటి వరకు నేనేం చెప్పా? అది మీరు నా మీరు చెప్పింది ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని ఏంటి? చెప్పాను నాకు. ఫస్ట్ నుంచి సరిగా చెప్పు. ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పాను, ఏ అక్షరాలు, ఏ పదాలు, ఏం సెంటెన్స్ చెప్పు. సెంటెన్స్ స్పెసిఫిక్గా నేను చెప్పలేను మ్యామ్. వినలేదు కాబట్టి. మరి సార్ ఏదో సిగ్నల్స్ ఇస్తున్నారు మీకు. నాకా? ఎస్ మ్యామ్. నాకేం ఇస్తాడ్రా? ఏంటో మ్యామ్ తెలియదు మ్యామ్. పాటను బాగా తినేసావు నాన్న. బాగా పాడారు, చాలా బాగా పాడారు నాన్న ఇద్దరు. మీ ఇద్దరు వాయిసెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ రిషిల్ కి తగ్గ వాయిస్ అనిపించింది నాన్న నువ్వు పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ మ్యామ్. తనది ఆల్రెడీ చాలా బ్రైట్ గా ఉంటుంది కదా, బట్ ఈక్వల్ గా వినిపించేలాగా ఒక ఫీమేల్ వాయిస్ అమ్మయ్య వచ్చింది అని అనిపించింది. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీపావళి శుభాకాంక్షలు ఇద్దరికి. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ మ్యామ్. రిషిల్ వాగ్దేవి నమస్తే సార్. బ్రహ్మాండంగా పాడారు. థ్యాంక్ యూ సార్. లోకానికి మామూలు దీపావళి, తెలుగు లోకానికి మాత్రం మాధుర్య దీపావళి అందించారు మీ పాటతో. థ్యాంక్ యూ సార్. రిషిల్ వాగ్దేవి, వాట్ అ బ్యూటిఫుల్ రెండిషన్. వాగ్దేవి, సో మచ్ ఆఫ్ క్లారిటీ నీ పాటలో, ఎస్పెషల్లీ ఆల్ దోస్ సంగతులంతా అంత క్లియర్ గా ఉంది. వెరీ నైస్, వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.